Hi, hello everyone. Welcome back to Rajihomestyle. Today Rajihomestyle lo how to make red rice annam andi. రెడ్ రైస్తో అన్నాన్ని ఏ విధంగా చేసుకోవాలి అన్న దాని గురించి ఒక చిన్న వీడియో. రైస్ వండుకునేది మాకు తెలియదా అని అనుకోవచ్చు. కాకపోతే రెడ్ రైస్తో రైస్ని ఎలా వండుకోవాలో అలాగే రెడ్ రైస్ హెల్త్ బెనిఫిట్స్ని కొన్నింటిని ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. ఇవి ఎర్ర బియ్యం అండి. దంపుడు బియ్యం, ఉప్పుడు బియ్యం, నల్ల బియ్యం, కొర్ర బియ్యం లాగానే ఎర్ర బియ్యం కూడా ఉన్నాయి. ఎర్ర బియ్యంలో యాంటీకెనిన్ అనే పదార్థం వలన ఇవి ఎరుపు రంగులో ఉంటాయండి. రెడ్ రైస్ అని అంటూ ఉంటారు. మన మామూలు రైస్ని ఏ విధంగా అన్నంలాగా వండుకుంటామో అదేవిధంగా వీటిని వండుకోవచ్చు. ఈ రెడ్ రైస్ తినటం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల వీడియోని నేను ఆల్రెడీ మునుపటి వీడియోలలో చేసి ఉన్నానండి. కాకపోతే ఈ వీడియోలో కొన్నింటిని మాత్రమే షేర్ చేస్తాను. పూర్తిగా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ని ఇస్తాను. క్లిక్ చేసి పూర్తిగా ఆరోగ్య ప్రయోజనాలని తెలుసుకోవచ్చు. ఈ ఎర్ర బియ్యాన్ని మనం మామూలు రైస్ని ఏ విధంగా 2 సార్లు శుభ్రంగా కడిగేస్తామో అదేవిధంగా కడిగేసేసి 1 కప్కి 3 కప్స్ వాటర్ని వేసుకొని కనీసం ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలండి. ఒక ఓవర్ నైట్ నానబెట్టినా కూడా పర్వాలేదు. కొద్దిగా సాల్ట్ వేసేసి మూత పెట్టేసి ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి. ఒక 5-6 గంటల తర్వాత రైస్ అనేది చక్కగా ఉబ్బుకుతుందండి. దొడ్డు బియ్యం, రేషన్ బియ్యం ఏ విధంగా లావుగా ఉంటుందో అదే బియ్యం లాగానే ఇవి చక్కగా ఉబ్బుకుతాయి అన్నమాట. ఈ బియ్యం వాటర్ని అంతా బాగా అబ్జార్బ్ చేసేసి చక్కగా ఈ విధంగా ఉబ్బుకుతాయి. మనం వేసిన వాటర్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. 1కి 3 కప్స్ వేసి ఉంటాం కదా, చక్కగా ఇక్కడ చూడండి సరేసురులాగా వస్తుంది. రైస్కి మనం సరేసురు పెడతాం కదా, అదేవిధంగా సరేసురులాగా వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ని వండుకోవచ్చు. మనం మామూలుగా సన్న బియ్యాన్ని ఏ విధంగా వండుకుంటామో అదే విధంగా వండుకోవచ్చండి. పొంగు వస్తున్నప్పుడు ఈ విధంగా రెడ్డిష్ కలర్లో పొంగు అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. కొద్దిగా రెడ్డిష్ షేడ్లో వస్తుంది పొంగు అనేది. దాన్ని పైపాటనంతా తీసేసుకున్నామంటే రైస్ అనేది నీట్గా ఉంటుంది. ఈ బియ్యము ఎంత ఎక్కువసేపు నానితే రైస్ అనేది అంత మెత్తగా ఉంటుందండి. తినటానికి చాలా బాగుంటుంది, రుచిగా కూడా ఉంటుంది. ఫైనల్గా రైస్ ఈ స్టేజీలో ఉన్నప్పుడు స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ అలాగే వదిలేస్తే రెడ్ రైస్తో రైస్ అనేది రెడీ అయిపోయినట్లే అండి. బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ రైస్ అనేది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. రెడ్ రైస్లో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ రెడ్ రైస్ మరీ మెత్తగా కావాలి అని అనుకుంటే కనుక వాటర్ని ఎక్కువగా వేసుకోవచ్చండి. మనం మామూలు రైస్ తినేలాగా పొడి పొడిగా పర్ఫెక్ట్ వేలో ఉండాలి అంటే 1కి 3 కప్స్ వాటర్ వేసుకొని ఒక 5-6 గంటలు నానబెట్టుకుంటే పర్ఫెక్ట్ వేలో రెడ్ రైస్ అన్నం అనేది రెడీ అయిపోతుంది. ఈ రైస్ని మనం ఏ చట్నీతో కానీ పప్పుతో కానీ ఏ కూరతో అయినా టేస్ట్ చేయవచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ టమాటా చట్నీ చేసేసాను. ఇంతేనండి, సింపుల్ వేలో రెడ్ రైస్ని హ్యాపీగా చేసేసుకోవచ్చు అనమాట. హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ రెడ్ రైస్ని ఎక్కువగా యూస్ చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.